హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ పిల్ల రివ్యూస్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు కలలో గుర్రం వచ్చిందా? జనరల్గా గుర్రం కలలో కనిపిస్తే అదృష్టం అంటారు కదా. అయితే పలు సందర్భాలలో గుర్రం కలలో కనిపిస్తే ఏం జరగబోతోంది అనే విషయాలని ఈరోజు వీడియోలో చూసేద్దాం. గుర్రానికి స్నానం చేపిస్తున్నట్లుగా మీరు కలగన్నట్లయితే మీకున్న లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల రాబోయే రోజుల్లో అదృష్టం రాబోతోంది అని ఈ కళ యొక్క అర్థం. గుర్రానికి గడ్డి తినిపిస్తున్నట్లుగా కానీ మీరు కలలో చూసినట్లయితే మీరు ఎంచుకునే దారి వల్ల శుభం జరగబోతోంది అని ఈ కళ మీకు సూచిస్తుంది. గుర్రాన్ని కలలో అమ్ముతున్నట్లు కనుక చూసినట్లయితే మీరు ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటారు, గొడవలకు దూరంగా ఉండాలి రాబోయే రోజుల్లో అని మీకు ఈ కళ ఒక హెచ్చరిక. కళలో మీరు గుర్రాన్ని కొంటున్నట్లుగా కానీ చూసినట్లయితే మీరు చేయబోయే బిజినెస్లో సక్సెస్ లభిస్తోంది అని ఈ కళ యొక్క అర్థం. గుర్రం వేగంగా పరుగులు తీస్తున్నట్లుగా కానీ మీరు కళలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ వృత్తి వ్యాపారాలలో పనులన్నీ చకచకా పూర్తయ్యి అదృష్టం ధనలాభం చేకూరుతాయి అని ఈ కళ యొక్క అర్థం. తెల్లని గుర్రాన్ని గనక మీరు చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ మిత్రులు శత్రువులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని ఈ కళ సూచిస్తుంది. అంతేకాకుండా ధన ప్రాప్తి రాబోతోంది అని ఈ కళ సూచిస్తుంది. నల్లని గుర్రాన్ని గనక మీరు కళలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ కళ యొక్క అర్థం. ఎర్రని గుర్రాన్ని గనక చూసినట్లయితే వివాహ యోగం రావచ్చు. పరుగెడుతున్న గుర్రాన్ని గనక మీరు చూసినట్లయితే మీరు ఎంచుకున్న దారి వల్ల సక్సెస్ లభిస్తుంది, కానీ కొన్ని అడ్డంకులు రావచ్చు, వచ్చినా కూడా ఈజీగా సక్సెస్ని చేరుతారు అని ఈ కళ యొక్క అర్థం. గుర్రాన్ని చంపినట్లుగా కానీ మీరు కళలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు, పెట్టుబడులు పెట్టడం, అప్పు ఇవ్వడం ఆచితూచి చేస్తే మంచిది అని ఈ కళ యొక్క అర్థం. అడవి గుర్రంపై స్వారీ చేస్తున్నట్లుగా కానీ మీరు చూసినట్లయితే మీకు ధన ప్రాప్తి కలుగుతోంది, మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ త్వరలో తీరిపోయి విదేశాలకు కూడా వెళ్ళబోతున్నారు అని ఈ కళ యొక్క అర్థం. బాగా అలంకరించి ఉన్న గుర్రాన్ని గనక మీరు కళలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీరు చేసే పనుల్లో ఒడిదుడుకులు రావచ్చు, జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి అని ఈ కళ సూచిస్తుంది. గుర్రం పై నుండి కింద పడినట్లుగా కానీ మీరు కళలో చూసినట్లయితే ఏదో ఆపద రాబోతోంది, మీకు ధన నష్టం కూడా కలగవచ్చు అని ఈ కళ యొక్క హెచ్చరిక. గుర్రం మిమ్మల్ని కరిచినట్లుగా కానీ కళలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీపై తప్పుడు ప్రచారాలు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి అని ఈ కళ సూచిస్తుంది. గాయపడిన గుర్రాన్ని గనక మీరు కళలో చూసినట్లయితే మీ ఆప్తుల వల్ల ఏవైనా అపాయం, ధన నష్టం జరగవచ్చని ఈ కళ హెచ్చరిస్తోంది. గుర్రం డాన్స్ చేస్తున్నట్లుగా మీరు కళలో చూసినట్లయితే మీకు ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడం వల్ల మీ ఆలోచనలు మీరు నెగ్లెక్ట్ చేయకుండా, ఎదుటివారి మాటలు వినకుండా మీకు నచ్చిందే చేయాలని ఈ కళ యొక్క అర్థం. గుర్రం పేడను గనక మీరు కళలో చూసినట్లయితే అధిక ధన ప్రాప్తి, సంతోషం రాబోతున్నాయి అని ఈ కళ యొక్క అర్థం. గుంపులుగా గుర్రాలను మీరు కళలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో అభివృద్ధి జరగబోతోంది అని ఈ కళ మీకు సూచిస్తుంది. గుర్రం పందాలలో పాల్గొన్నట్లు గనక మీరు చూసినట్లయితే మీరు సుఖ సంతోషాలతో ఉండబోతున్నారు అని ఈ కళ యొక్క అర్థం. జంట గుర్రాలను గనక మీరు కళలో చూసినట్లయితే ఎవరైనా మీరు ఇంతకు ముందు విడిపోయి ఉంటే గొడవలు తీరిపోయి త్వరలోనే కలుస్తారు అని ఈ కళ యొక్క అర్థం. ఇది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా కావచ్చు. మచ్చల గుర్రాన్ని గనక మీరు కళలో చూసినట్లయితే ఆడవాళ్ళు గనక చూస్తే రాబోయే రోజుల్లో విధవరాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ కళ యొక్క అర్థం. గజ్జెలు కట్టి ఉన్న గుర్రాన్ని గనక మీరు కళలో చూసినట్లయితే మీ జీవితంలో పురోభివృద్ధిని సాధిస్తారు అని ఈ కళ మీకు సూచిస్తుంది. నీటి గుర్రాన్ని గనక మీరు చూసినట్లయితే వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు దాన్ని చంపినట్లుగా కానీ చూసినట్లయితే మీ సమస్యలను మీరే పరిష్కరించుకుని పురోభివృద్ధి చెందుతారని ఈ కళ యొక్క అర్థం. ఒకవేళ పిల్లలకు గనక కళలో గుర్రాలు కనిపించినట్లయితే వాళ్ళకు విద్యాభివృద్ధి ఉంటుంది. గుర్రం సకిలిస్తున్నట్లుగా మీరు విన్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో సంతోషం, అభివృద్ధి ఉంటాయి అని ఈ కళ యొక్క అర్థం. కళలో గుర్రపు బండిని గనక మీరు చూసినట్లయితే రాబోయే రోజుల్లో ధనలాభం చేకూరుతోంది అని ఈ కళ సూచిస్తుంది. గుర్రం చనిపోయినట్లుగా మీరు కళలో చూసినట్లయితే మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీ చుట్టుపక్కలే ఉన్నారు, మీరు గమనించుకోవాలని ఈ కళ యొక్క హెచ్చరిక. గుర్రాల పందెంలో మీరు గెలిచినట్లుగా కానీ మీరు కళలో చూసుకున్నట్లయితే మీకు స్థిరాస్తులు లభిస్తాయి. గుర్రం పైనుంచి మీరు కిందికి దిగుతున్నట్లుగా కళలో చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్న పనుల్లో ఏవైనా ఆటంకాలు రావచ్చని ఈ కళ యొక్క అర్థం.
గుర్రం పిల్లను గనక మీరు కలలో చూసినట్లయితే మీకు సంతానాభివృద్ధి కలగబోతోంది అని దీని అర్థం. గుర్రం పైన మీరు కూర్చుని ఏవైనా కొండలు ఎక్కుతున్నట్లుగా మీరు కలలో చూసినట్లయితే మీకున్న సమస్యలు త్వరలో తీరబోతున్నాయని, మీరు రాబోయే రోజుల్లో ఆనందంగా ఉంటారు అని ఈ కల యొక్క అర్థం. గుర్రపు నాడను గనక మీరు కలలో చూసినట్లయితే ఆదాయంలో అంతగా అభివృద్ధి ఉండకపోవచ్చని ఈ కల యొక్క అర్థం. గుర్రాలను కట్టేసినట్లుగా మీరు కలలో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి ఆటంకాలు రావచ్చు అని ఈ కల సూచిస్తుంది. గుర్రం పైన ఎవరైనా సైనికులతో గనక మీరు చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు విజయం లభిస్తోంది అని ఈ కల యొక్క అర్థం. ఇప్పుడు మీరు విన్న సందర్భాలన్నిటిలో మీకు మంచి జరిగితే పర్వాలేదు, ఒకవేళ ఏదైనా చెడు జరుగుతుంది అని గనక ఈ కల యొక్క అర్థం అయితే దానికి ఏం చేయాలి అనే విషయాన్ని కూడా ప్రతి వీడియోలో చివర్లో వివరిస్తాను కదా. కల వచ్చిన తెల్లవారి ఉదయాన్నే లేచి గజేంద్ర మోక్షాన్ని పఠించాలి. అంతేకాకుండా హయగ్రీవ స్వామిని పూజించాలి. హయగ్రీవ స్వామి అంటే శ్రీ మహావిష్ణువు గుర్రం తలతో ఉంటే వాళ్ళనే హయగ్రీవుడు అంటారు. ఈ హయగ్రీవ స్వామిని పూజించి స్వామికి తెల్లటి పూలమాలను వేసి గుగ్గిళ్లను నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాకుండా నేను ఒక శ్లోకం చూపిస్తానండి, ఆ శ్లోకాన్ని 11 సార్లు చదవాలి. మీకు ఏదైనా కోరిక ఉన్నా కూడా చెప్పుకుని ఈ స్తుతి చేస్తే మీ కోరిక తీరే అవకాశాలు కూడా ఉన్నాయి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే అనే స్తోత్రాన్ని 11 సార్లు పఠించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.